మాట్లాడతారు అనుకున్నది కూడా ప్రాముఖ్యంగా హృదయాల్లో ఉంటుంది ఏమో. ఎందుకంటే దేవుడు ఒక బ్రాండ్ ఇచ్చారు. ఏంటి స్వర్ణలత గారు వస్తున్నారంటే ఏదో చెప్తారు. హృదయాంతరంగ రహస్యాల్లో మాత్రం కోరిక ఉంటుంది కాబట్టి ఏదో చెప్తారు, ఏదో మాట్లాడతారన్న ఆశ కలిగి ఉంటారు. అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే, నాలో ఏమీ లేదు. నేను ఎందుకు యోగ్యురాలని కాను, అల్పురాలని. ఏమో ఇక్కడ మా అత్తలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అది తెలుసు. ఎందుకంటే ఏ యోగ్యత లేని నన్ను నా దేవుడు నిల్చోబెట్టాడు అంతే, కేవలం అంతకు మించి ఏమీ లేదు. అయితే మీకు అందరికీ క్రిస్మస్ సందేశం ఏంటో బాగా తెలుసు. ఏంటన్నా మరియా యోసేపు. మరియకి ఏమైంది? ప్రధానమైంది. యోసేపుతో ప్రధానమైన తర్వాత వారేకము కాకమునకు గర్భవతి అయ్యింది. గర్భవతి అయ్యాక ఏమైంది? యోసేపు ఏం చేశాడు? రహస్యంగా విడనాడని ఉద్దేశించేశాడు కదా. రహస్యంగా అట, అందరిలోని పబ్లిక్ గా బయటపడిపోకుండా రహస్యంగా విడిచిపెట్టేద్దాము అని అనుకున్నాడు. అప్పుడు ఏమైంది? దేవదూత వచ్చాడు. దేవదూతలు మగవాళ్ళే, ఆడవాళ్ళు కాదు. తల్లి మరియతోటి అంతకు ముందే మాట్లాడిన దేవదూత మరలా ఇక్కడికే వచ్చి మరియతోటి దయాప్రాప్తురాలనికి శుభము, నీవు కుమారునికి అందువు అని చెప్పిన దేవదూత యోసేపుతో కూడా మాట్లాడాడు. యోసేపు ఆ మాటను అంగీకరించి మరియను భార్యగా స్వీకరించి వాళ్ళు నజరేతు అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడ ప్రజాసంఖ్య రాశారు. ప్రజాసంఖ్యలో యోసేపు మరియా ప్రజాసంఖ్యలో రాయించుకుంటున్నారు ఏమో. అయితే అప్పుడు ఏమైంది? ఈ స్త్రీ ప్రసవం అయితే మొత్తం అంతా అపవిత్రం అన్నమాట. ఇప్పుడు కూడా మనకి చాలా చోట్ల పద్ధతులు పట్టింపులు ఉంటాయి. మైలు వచ్చింది అంటారు, 9 రోజులు 8 రోజులు ఇంకా చాలా శుభ్రంగా పాటిస్తారు. కాబట్టి ఇలాంటి ప్రజాసంఖ్య రాస్తున్నప్పుడు ఊరు జనం అంతా తరలి ఒకే చోటుకి వెళ్ళాలంట. ఒకే చోటుకి వెళ్ళకపోయేసరికి అక్కడ ఉన్న ప్రాంతం, దేశం, సత్రాలు అన్నీ నిండిపోతాయి. ఈవిడ చూస్తే 9వ నెల కడుపు, ప్రసవం అయిపోయిలా ఉంది, ఇంక నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మీరు వెళ్ళిపోండి సత్రంలో, మాకు మైలు అంటుకుంటుంది, మేము అపవిత్రం అయిపోతాం. ఈరోజు మరలా దేవుడు మరి యొక్క క్రొత్త అంశం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అదేంటంటే ప్రభు వారికి 9 రకాల పేర్లు ఉన్నాయి. ఏంటమ్మా? ఒకసారి చూపించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మీకు జ్ఞాపకం ఉండాలి, 9 రకాల పేర్లతో ప్రభువారు పిలువబడ్డారు. ఇంకోటి ఉంది, అది మనకు తెలుసు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అదేంటి? అనగా మనకు శిశువు పుట్టెను, అతని భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆలోచనకర్త, అందరి మీద అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు అని అక్కడ ఉంటది. నేను దాని గురించి చెప్పట్లా, మళ్ళా అంశానికి ఇంకొంచెం ముందుకెళ్దాం. ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. మనం మొత్తం 9 రకాల పేర్లు చెప్పుకుంటున్నాం తల్లి. కాడా ఏంటట? దావీదు కుమారుడు కాడా. అది ఎలా అన్నారు? విస్మయం ఉంది అంటే ఎలాగా? ఆశ్చర్యంతో ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? దావీదికి ప్రభు వారికి 28 తరాలంట. ఏమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 28 తరాలు. ఈ 28 తరాలకి ముందున్న దావీదుని జ్ఞాపకం చేసుకున్నారు. దానికి గల అర్థం ఏంటంటే దావీదు గురించి అన్ని మంచి లక్షణాలు మనకు తెలుసు. ఇంకో లక్షణం కూడా ఉంది. దావీదు తప్పు చేస్తే నాతాను అనే ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు తప్పు చేసేవు అంటే దావీదుకి చంపేసేటంత అధికారం ఉంది. దావీదు చిన్న చితక వ్యక్తి కాదు, మహా గొప్ప వ్యక్తి, అభిషిక్తుడు, రాజు. దావీదు ఏం చెప్పినా సరే చెల్లుతుంది. కానీ అంత పెద్ద ప్రవక్త, అంత పెద్ద రాజు దగ్గరికి ఒక ప్రవక్త, నాతాను అనే ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు తప్పు చేసావు పలానా విషయంలో అనగానే ఇదే మాట బాప్తిస్మం ఇచ్చి యోహాను వెళ్ళిపోయి రాజుతో మాట అంటాడు. అనగానే రాజు ఏం చేస్తాడంటే ఇతనిని బంధించి చెరసాల్లో వేసాడు అన్నాడు, అంతే సింపుల్ గా. ఆ తర్వాత యోహాను యొక్క తలను కొట్టించేశాడు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. దావీదుకి అంత అధికారం ఉంది, కానీ అలా అనకుండా
తాను సింహాసనం దిగి గోనె బట్ట కట్టుకొని శుభ్రంగా ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించని అడిగిన వ్యక్తి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలకి ఈ లక్షణాలు ప్రాముఖ్యం. మీకు అందరికీ నేను చాలాసార్లు చెప్పి ఉంటాను, సంవత్సరాంతంలో మనం ఏం చేయాలా? బూజులు దులుపుకోవాలి కదా. ఆత్మీయ జీవితంలో బూజులు కూడా దులుపుకోవాలి. ఇల్లు శుభ్రాలు చేసుకోవడమే కాదు, మన హృదయాలు కూడా శుభ్రం చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి, శ్రమ దినాల్లో ఒకసారి మనం ఈ పనులు చేస్తాం. శ్రమ దినాల్లో నా పాపాలు క్షమించి ప్రభు అని అప్పుడు ఒకసారి దులుపుకుంటాం, సంవత్సరాంతంలో ఒకసారి దులుపుకుంటాం కదా. కానీ మనకి మనం దులుపుకుంటే మనము నీతిమంతులం కదా. వాళ్ళకన్నా నేను సూపర్, వీళ్ళకన్నా నేను సూపర్ అని 100కి 101 మార్కులు వేసుకుని ఫస్ట్ ప్రైజ్లో ఉంటాం మనం. అలా కాదు. దేవుడు ఏం చేయాలా? నా లోపాలు సరిచేయి. నేను మీకు చెప్పాను, చెప్పబోయి ఉంటాను. నేను కూడా అడుగుతున్నా, అడగాలి కూడా. ఎవ్వరూ ఇందులో ప్రత్యేకించబడిన వాళ్ళం కాము. ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ఎలాంటి వాళ్ళైనా సరే నా లోపాలు సరిచేయని మనిషిని కాదు అడగాల్సింది. నువ్వు అడిగినప్పుడు వాళ్ళకున్న లోపల ఉన్న కుళ్ళంతా బయటెట్టేసి నేను చెప్తాను, నీ మీద ఉన్నదంతా చెప్పేస్తుంటారు. అలా కాదు, మనుషుల్ని కాదు. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభువా నన్ను సరిచేయి, నన్ను సరిచేయి, నన్ను సరిచేయి అని అడగాలి. నేను అడిగాను దేవుని. దేవుడు నాకేం చెప్పాడు తెలుసా? కాంప్రమైజ్ అవుతానండి. ఇదేంటి ప్రభా అని అడిగాను. అప్పుడు నా దేవుడు అన్నాడు, ప్రార్థనలో ఇంకా పట్టుదల కావాలని నాకు చెప్తాడు. యథార్థం, పూర్ణమైన పట్టుదల అంటాడు పౌలు. పట్టుదల వేరు, పూర్ణమైన పట్టుదల అంటే ఇచ్చి వరకు అడగడం. దేవుడు ఏదైనా ఇస్తాను అంటే అది ఇచ్చి వరకు అడగాలి, కాంప్రమైజ్ అవ్వకు నువ్వు. ఎందుకంటే పరిస్థితులు మనకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటాయి, సహకరించవు. అవి సహకరించలేదు కాబట్టి దాన్ని ప్రార్థన అవసరతను మనం విడిచిపెట్టేయకూడదు, వదిలేయకూడదు. దేవుడు ఏం చెప్పాడో అది జరిగేదాకా కాంప్రమైజ్ అవ్వని ప్రార్థన కావాలని దేవుడు నాకు చెప్పాడు. మీ లోపాలు కూడా మీరు సరి చేసుకోండి, అది కావాలి మీకు. ఓకే, దావీదు సైతం లోపం చెప్పినప్పుడు తాను సింహాసనాన్ని దిగిపోయి ఆ లోపాలని ఒప్పుకున్నాడు. ఇతడు దావీదు కుమారుడు కాడా? ఓకే, మన అంశం ఏంటి? ఇతడు దావీదు యొక్క కుమారుడు కాడా అంటే దావీదు సైతం, దావీదు అన్న గొప్పతనం ఏంటి? లోపాలను సరి చేసుకుంటాడు. మనం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా మన లోపాలను ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నన్ను సరిచేయి ప్రభువా, నన్ను సరిచేయి, నన్ను దిద్దు, నన్ను దిద్దు. బైబిల్ అంటే అద్దం లాంటిది. మనం ఎంత బాగా రెడీ అయినా ఒక్కసారి అద్దం ముందు నిలబడకుండా కాలు బయటికి పెట్టలేం. ఎలా ఉన్నామో ఏటో, ఎలా ఉన్నామో ఏటో అని చెప్పి ఒక్కసారి అన్న అద్దంలో మనల్ని మనం చూసుకుని ఇంకొంచెం ఎక్కువ తక్కువలు ఎక్కడైనా ఉంటే ఒకసారి ఫైనల్ కోటింగ్ కదా వేసేసుకొని చక్కగా వచ్చేస్తుంటాం. కానీ ఆత్మీయ జీవితంలో కూడా మనము దిద్దుబాటు అవసరమై ఉన్నది. తర్వాత ఇంకొక మాట తల్లి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 40వ వచనం, తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రి పగల భూగర్భంలో ఉన్నాడు. ఇక్కడ ఎలా ఉన్నాడు? మనుష్య కుమారుడు. ఏంటి? మనుష్య కుమారుడు. అక్కడేంటి? దావీదు కుమారుడు. కుమారుడికి మనకి ఎన్ని ఉన్నాయని పేర్లు అందుకే చేతిలో మర్చిపోతారేనా మీరు? 9లో మొట్టమొదటిది దావీదు కుమారుడు. లోపాలను సరి చేసుకోవాలి. మనం ఆరాధిస్తుంది దావీదు కుమారుని. దావీదు కుమారుని ఆరాధించేటప్పుడు దావీదు సైతం రాజు అయ్యుండి దిగిపోయి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఉపవాసం ఉండిపోయి పాపాలు ఒప్పుకున్నాడు. లోపాలను సరి చేసుకునే లక్షణాలు కలిగిన వాళ్ళమే ఉండాలి. ఇక్కడేమిటి? మనుష్య కుమారుడు 3 దినాలట చేప కడుపులో యోనా ఉన్నట్టు 3 దినాలు భూగర్భంలో అంటే అర్థం ఏంటి? ఏదన్నా కనబడుద్దా? భూగర్భంలో ఒక వస్తువు పెట్టావు, ఏదన్నా కనబడుద్దా? ఒక్కొక్కరు అంటారు, నాతో నువ్వేమన్నా మాట చెప్పావంటే ఎక్కడ చెప్పినట్టు? నూతులు వేసినట్టు కనపడదట. అలా అంటారు కానీ తోడేసాలే బయటెట్టేద్దాం. ఎవరా తోడక్కలేదా అలే తోడేసి బయటెట్టేసే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఏదలే దేవుడు ఇక్కడ అంటున్నాడు, చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు. మీ జీవితాల్లో వ్యక్తిగతంగా మీకు శ్రమలు ఉన్నప్పుడు, ఆ చిక్కుముడులు విడలేనప్పుడు, చాలా కొట్టుమిట్టాడిపోతున్నప్పుడు శుభ్రంగా పనిచేయండి. 3 దినాలు
చేప కడుపులో ఉన్నట్టు, భూగర్భంలో ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళద్దు, నీ ఇంట్లోనే ఉంది. శుభ్రంగా తలుపులకు వెళ్ళెట్టుకొని ఓ ప్రార్థన, ఓ నిష్ఠ కలిగి మీరు జీవించినప్పుడు అది మనుష్య కుమారుని లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వారు శ్రమ పడిన తర్వాత 3 దినాలు చేప కడుపు భూగర్భంలో ఉన్నట్టుండి 3వ దినాన్ని ఏం చేశాడు? తిరిగి లేచాడు పునరుద్ధాన శక్తితో. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమలో నువ్వు విడుదల పొందుకోవాలి అంటే 3 దినాలు ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకోండి. ఇంకా బాగా చెప్తాను. రాత్రుల ప్రార్థన మీకు చాలా ప్రాముఖ్యం. సాయంకాలం 6 తర్వాత ఉపవాసాలు ఉండి దేవుని దగ్గర హృదయ రహస్యాలు పైకి చేయకండి. మీ ప్రార్థన పైకి వినబడకూడదు. ఒకటి రహస్య ప్రార్థన ఉంటుంది, సహవాస ప్రార్థన ఉంటుంది, ఏకాంత ప్రార్థన ఉంటుంది, గొంతెత్తి ప్రార్థన ఉంటుంది, నోర్లు తెరవండి అని ఉంటుంది. ఎరుకో గోడలు నోర్లు తెరిస్తే కూలయ్యని నువ్వు ప్రతిసారి నోరు తెరిస్తే ఆ కోడు అవి కోలవు. నీ యొక్క రహస్య జీవితం కూలిపోద్దు. ముందు ఏదైతే నువ్వు ప్రార్థన అంశం పెట్టుకొని నువ్వు అంశం పెట్టుకొని చేస్తున్నావో అప్పుడేం చేయాలి? నువ్వు రహస్యం, నోట్లోంచి మాట రాకూడదు, సీక్రెట్గా ప్రేయర్ చేయాలి. నేను చాలా సందర్భాల్లో ప్రార్థన చేసినప్పుడు నా గుమ్మం దగ్గర ఒకరు ఉండి ఆలకిస్తున్నట్టు నేను చూడడం జరిగింది. దాని గురించి అడిగితే దేవుడు అన్నాడు, నేనేం ప్రార్థన చేస్తున్నాను అప్పదిగాడు విందామని చూస్తున్నాడట, విందామని చూస్తున్నాడంట. దేవుడు కొన్ని ప్రణాళికలు ఇచ్చినప్పుడు మామూలుగా డైరీ పెట్టేసుకొని రాసేసుకునేదాన్ని. తర్వాత నా డైరీలో విషయాలు నాకన్నా వేరే వాళ్ళకి తెలుస్తున్నాయి, మా ఇంట్లో వాళ్ళు కాదులేండి. అయితే ఏంటి ప్రభా అంటే నేను రాస్తున్నప్పుడే అపవాదిగాడు వెనకాల నుంచి వస్తున్నాడట. అంటే దేవుడు వీడికి ఏదో చెప్పాడు, ఇవి రాసేస్తుంది అని దీన్ని తగ్గ ప్లాన్ ఆడేద్దామని. దానికి నేను నా దేవుడిని అడిగితే నా దేవుడు అన్నాడు పుస్తకంలో రాయకన్నాడు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరికి చెప్పకుండా నోటికి కళ్ళం పెట్టేసుకున్నాను. అందుకే దేవుడు ఏమన్నా చెప్తే ఏం చెప్పడం అనేసి, ఏమీ చెప్పడం మానేశాను. అందరూ అనుకుంటున్నారు సోమలత గారు సైలెంట్ అయ్యారు. సైలెంట్ అవడం కదా, చెప్పొద్దు అన్నాడు దేవుడు. మీతో చెప్పిక ముందు ఇంకొకడు వింటున్నాడు కాబట్టి సైలెంట్ అవ్వాలని సైలెంట్ అయ్యి ప్రణాళికలు కానీ ప్లాన్లు కానీ దేవుడు నాకు చెప్పి నేను చెప్పకుండా సైలెంట్ అయ్యాను. మౌనంగా రహస్యంగా మూలుగు ప్రార్థన. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా మన బలహీనతలను చూసి చెప్పండమ్మా, బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయడానికి ప్రార్థన ఎలాగ చేయవలన మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తాడట. సో మనం కూడా రహస్య ప్రార్థన. ఒకవేళ నీకు ఉండొచ్చు, నీ భర్త మీద కష్టం ఉండొచ్చు, లేదా నీ పిల్లల మీద కష్టం ఉండొచ్చు, అప్పుడు నువ్వు రహస్య ప్రార్థనకి వెళ్ళిపో. సింపుల్గా అది నీకు బెటర్ అనమాట. మనుష్య కుమారుల్లో ఈ లక్షణం మనం చూస్తాం. రహస్యముగా ఉండిపోయారు ప్రభు కూడా. నీ జీవితంలో కూడా రహస్య ప్రార్థన నీకు అవసరమే ఉంది. 3 దినాలు దేవుని దగ్గర నువ్వు అలా పట్టుదల విడవకుండా ఒకే అంశం పెట్టుకొని మౌనముగా ఉండిపో. 3వ రోజు దేవుడు సమాధి రాయిని ఎలా దొర్లించాలో దేవదూతలు వస్తాయి, సమాధి రాయిని దొర్లిస్తాయి. మగ్దలేని మరియకి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడో మన జీవితాల్లో కూడా దేవుడు ప్రత్యక్షమయ్యి పునరుద్ధాన సువార్త ఎంత బలంగా జరిగి ఇప్పటికొచ్చి ఆగలేదో అలాంటి సువార్త, అలాంటి కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. నాన్న కుమారుడి గురించి చెప్పుకున్నాం. మొట్టమొదటిది దావీదు కుమారుడు, 2వది మనుష్య కుమారుడు, 3వది యోసేపు కుమారుడు. ఎక్కడున్నాం? లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. అంతే అంతే. ఆయన దాదాపు 30 ఏండ్ల ఎడగలడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడేను. హల్లెలూయా. ప్రభు వారి పేరు ఇది కూడా. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడ్డాడట. మొట్టమొదట దావీదు కుమారుడు, తర్వాత మనుష్య కుమారుడు, ఇక్కడ యోసేపు కుమారుడు. యోసేపు కుమారుడు అంటే అర్థం ఏంటి? యోసేపు చేసిన మహా గొప్ప పని ఒక్కటే ఉంది. అదేంటి సార్? తనది కాని పని దేవుడు నోరు మాట్లాడక నువ్వు రహస్యంగా విడనాడేద్దాం అనుకుంటున్నావా? నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. మారు మాట్లాడుకో అని చెప్పి దేవుడు చెప్తే ఇక్క యోసేపు జీవిత కాలంలో తన భార్యని విడిచిపెట్టద్దు అనుకోలేదు. అదవుతుందన్న యోసేపు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప సంగతి. ఆ విషయం చాలా గొప్ప సంగతి. అలాంటి విషయంలో కూడా యోసేపు దేవుడు చెప్పిన దానికి ఆధారం లేదు, రుజువు లేవు,
సాక్ష్యాలు లేవు. వెంటనే మరియమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అలా అంట కదా, అవునా నిజమా, నీకేం చెప్పాడు దేవుడు, నాకేం చెప్పాడు అని అక్కడ కూర్చొని బాధ కనిపెట్ల. ఒకే ఒకటి మరి ప్రశ్న వెయ్యలేదు. యోసేపు కుమారుడు అంటే అంతే. ఏంటంటే దేవుడు నీకు ఏదైతే చెప్పాడో నీవు తిరుగు ప్రశ్న వేయకూడదు, తిరుగు ప్రశ్న వేయకూడదు. ఒకరు ఉన్నారు ప్రార్థనలో చెప్పండి అమ్మా అన్నారు, ప్రార్థన చేసి చెప్తే వాళ్ళు అన్నారు, మీకేటమ్మా మీరు ఎన్నన్నా చెప్తారు, మాకు అలాంటివి అసహజం. మరి ఇంకెందుకు అడిగినాను, నన్ను అడిగితే నేను అవే చెప్తాను. నీ ఇంటి పక్క వాళ్ళు అవతల వాళ్ళు అడిగితే నీకు కావాల్సిన చెప్పు నువ్వు. నేను అదే అన్నాను, నువ్వు అడిగింది నన్ను కాదు దేవుడిని, చెప్పింది కూడా నేను కాదు దేవుడే. నువ్వు దేవుడు చెప్పాడని అంగీకరించే మనసు లేనప్పుడు నన్ను అడగడం మానే అన్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ప్రేరేపించబడి ఏమి చెప్పరు, ఒకవేళ చెప్తే అవి జరగవు. దేవుడు ఒకరిలో ఉండి చెప్పారంటే అవే జరుగుతాయి. అది చెప్పింది మనిషి కాదు, అది చెప్పింది మనిషి కాదు. యోసేపు కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుడి మాటకు లోబడ్డాడు, మరి వెనక్కి తిరగల. దేవుడు నీతో ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా అసాధ్యమే. మామూలు విషయాలు దేవుడు అయితే చెప్పడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మామూలు విషయాలు చెప్పడు, ఏదైతే చెప్పాడో అది అసాధ్యం. కానీ అసాధ్యమైంది నీకు చెప్పాడు అంటే అర్థం ఏంటి, నిన్ను దేవుడు నమ్మాడు. హల్లెలూయా, నమ్మాడు అన్నమాట. నమ్మి ఈ పని తినకు అప్పచెప్పితే బెటర్ అని చెప్పి నీకు అప్పగించాడు, అందుకే నీకే చెప్పాడు ఆ విషయం. అప్పుడు నువ్వేం చేయాలి, వెంటనే దేవుడికి సరెండర్ అవ్వాలి, మనిషికి కాదు, దేవుడికి సరెండర్ అవ్వాలి. కనీసం యోసేపు ఈ మాటలు పట్టుకెళ్ళి మరియతోటి చెప్పినట్టు కానీ వారిద్దరు సంభాషించుకున్నట్టు కానీ మనం చూడం. యోసేపు లక్షణము ఏమిటి అంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని తిరుగు ప్రశ్న వేయాలి. మోషే సైతం నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి, ఫరోను ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఉన్నారు, విడిపించండి, నేను వెళ్ళను, నువ్వు ఎవరిని పంపదలుస్తానులే పంపు, అది ఇది అని సాకులు పెట్టడం నేర్చుకున్నాడే కానీ యోసేపు అయితే మరో మాట మాట్లాడలేదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నాన్న ఇప్పటికి ఎన్నైనా 3 అయినాయి. అవేంటి, యోసేపు కుమారుడు. ఏంటండి 4వది మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. కాదా, ఇతడు ఏమిటంటే వడ్లవాణి కుమారుడు కాదా. ఇది ఏంటంటే కేటగిరీ, వృత్తి. వడ్లవాడు అంటే వడ్రంగి అంటే కార్పెంటర్. అక్కడ హిబ్రూలో రాయబడిన పదం ఏంటంటే హెరేష్, ఏమో ఎన్గ్రేవి అని రాయబడి ఉంది. ఎన్గ్రేవి అంటే చెక్కేవాడు. ఓకే, చెక్కేవాణి యొక్క కుమారుడట. ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి. చెక్కేవాణి యొక్క కుమారుడు ఏం చేస్తాడు, కుమారుని చెక్కుతానే ఉంటాడు. చెక్కేవాణి యొక్క కుమారుని చెక్కుతూనే ఉంటాడు. వడ్లవాణి కుమారుడు అంటే అతను చేసే వృత్తి ఏంటి, వడ్రంగి పని అంటే చెక్కడం, సరి చేసేవాని యొక్క కుమారుడు కాడా అంటే మళ్ళా నేను అక్కడికి వస్తున్నాను. దావీదు కుమారుడులో ఉన్న అర్థమే ఇక్కడ కూడా మనం చూసుకోవాలి. మన జీవితాలు సరి చేయబడ్డానికి ఇచ్చుకోవాలి. నేనా చాలా ఆ రోజుల్లో కూడా ఆ పని అంటే లాభదాయకమేనంట. ఆ రోజుల్లో కూడా ఆ పని లాభదాయకమేట. యోసేపు గారు ఏదన్నా ఒక పని, ఒక చెక్క పని చేస్తే చాలా అద్భుతంగా ఉండేదట. రెండోది అతని దగ్గర చాలా బిజీ, అనేక మంది పని వాళ్ళు ఉండేవారట. ఏదన్నా పని ఉందనుకోరా తల్లి, అది చాలా సులువుగా, తేలికగా, ఈజీగా చేయగల మెంటాలిటీ అట. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఇతని దగ్గర ఈ పని చేయించుకునేవారట. ఏ పని, వడ్రంగి పని. అందుకని యోసేపు అనే దానికన్నా పలానా అతను ఉన్నాడు కదా వడ్రంగి పని చేస్తాడు అతను అంటే యోసేపా అనేవారట. అంటే అతని పనిని బట్టి అతనికి అంత వాల్యూ నాన్న. అయితే అతని యొక్క కుమారుడు కాడా అంటే అంత పెద్ద పేరు ఉంది. ప్రభువారు ఈ పరిచర్యలోనికి వచ్చిన తర్వాత ఆ పేరుని ఎక్కడా ఉపయోగించుకోలేదు. నాన్న అర్థమవుతుందా? మనం దేవుడు దీవించాడు, ఉన్నతమైన స్థాయి నుంచి వచ్చాము.
కానీ ప్రభు పరిచర్యకి వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన దేన మనస్సు, దేవుడు చెప్పిన పద్ధతులు, మీకు ఒక మంచి ఉదాహరణ మా అమ్మగారు ఎంతగానో దేవుని చేత దీవించబడినా సరే మీ అందరి గృహాలకి వచ్చినప్పుడు మళ్ళా ఇంటికి వస్తూ ఉంటారు, అనిపిస్తూ ఉంటుంది అసలు పరిచర్య చేయడానికి అంటే ఆధారపడి లేకపోయినా, పరిచర్య మీద ఆధారపడి బ్రతుకు కాదు, కానీ ఎందుకు పరిచర్య చేయడం మీకోసమే. సింపుల్ అన్నమాట. ఇంట్లో ఉన్నంత మాత్రం దేవుడి కృప ఉంది. ఏదైనా చక్కగా మధ్యాహ్నం పూట చక్కగా భోజనం చేసాక రెస్ట్ తీసుకోవచ్చు, చక్కగా ఇంటి పట్టున ఉండొచ్చు. కానీ ఆ ఎండ వేళలో, ఆ వర్షంలో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా చక్కగా బయలుదేరి ఇదిగో దీవెనాల ఇంటికి వెళ్ళానమ్మా, మహిమాల ఇంటికి వెళ్ళాను, వరాల ఇంటికి వెళ్ళాను, కృపావరం ఇంటికి వెళ్ళాను అని చెప్తా ఉంటుంటారు. అంటే ఏంటంటే దేవుని దగ్గరికి మనం వచ్చాక వెనకాలదంతా పక్కన పెట్టేసి, వెనకాల ఉన్న స్థితి స్థాయి అన్ని పక్కన పెట్టేసి కేవలం ప్రార్థనాంశం ఏంటి, మీరు దీవించబడాలి, మీరు విడిపించబడాలన్న అంశం తప్ప మరొక అంశమే లేదు. దాని వెనకాల మీరు ఆలోచించండి, పని వేరే ఆలోచన ఏమన్నా ఉంటుందా? ఏది ఎందులోని కూడా తక్కువ కానీ జీవితం అయినప్పటికీ ప్రభు నిమిత్తం అన్నీ తగ్గించుకొని రావాల్సిన పరిస్థితి. మా అమ్మగారు అయితే పరిచర్యకి వచ్చాక ఇలా మీ ఇంటికి వస్తున్నారు, కానీ మేము అంటే నేను పరిచర్యకి వచ్చిన తర్వాత కూడా ఎవరింటికి వెళ్ళిన సంగతులు మా అమ్మగారు మేము చూడలేదు. నిత్యం ఇంటి పట్టునే ఉండేవారు. ప్రభువుని ఎప్పుడైతే సేవ చేయాలన్న దృక్పథం వచ్చిందో అప్పటి నుంచే ఇగో పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళకి దేవుడి మాటలు చెప్పాలి అన్న నిర్ణయం రాబట్టి. అంటే మేమేదో గొప్పని కాదు, మేమెందుకు పనికిరాం. మీరు కూడా దేవుని దగ్గర వ్యక్తిగత జీవితాలకి తక్కువ విలువిస్తూ దేవునికి ఎక్కువ విలువ ఇవ్వండి. హల్లెలూయా. వ్యక్తిగత జీవితాలకి తక్కువ విలువిస్తూ దేవునికి ఎక్కువ విలువ ఇవ్వాలి. వడ్లవాణి కుమారుడు అని దేవుడు అనిపించుకున్నాడే కానీ ఆ పేరు ఎక్కడ ఉపయోగించుకోలేదు. ఆ రోజుల్లోనే వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు. మరి అమ్మని గాడిద మీదకి ఎక్కించుకొని తీసుకెళ్లారని చెప్పి బైబిల్లో ఉంటుంది కదా మనకి. కానీ ఆ రోజుల్లో గాడిద ఉంటేట ఆడి కారు ఉన్నంత గొప్ప సంగతి అటమ్మా. ఎవరికో కానీ గాడిదలు ఉండే కదట. బిలాం అనే ప్రవక్త కూడా గాడిద మీదకే ఎక్కి వెళ్ళాడు. దావీదు రాజు అయ్యాక కూడా కంచర గాడిద ఎక్కినట్టు మనకి బైబిల్లో ఉంది. రాజులు ఎక్కే వాహనం ఎక్కేవారు వాళ్ళు. అంత పెద్ద వాహనం యోసేపుకు ఉన్నప్పటికీ సరే ప్రభు వారు దాన్ని ఎక్కడ ఉపయోగించుకోలేదు. ఆత్మల రక్షణార్థమై తల్లి ప్రభు వారు జీవించారు. నన్ను ఇప్పుడు ఎన్నైనా 4 అయినాయి. ఏంటమ్మా అవి? వడ్లవాణి కుమారుడు. నాన్న 5వది మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు. అదేంటి మనకి అంశం అంతా తెలుసు. మరియా, మార్తా, లాజరుకి అక్కడ అనారోగ్యం వచ్చింది కదా. అనారోగ్యం వచ్చినప్పుడు లాజరు కొంట్లో వాళ్ళేది రండి ప్రార్థన చేయండి అని మరియా, మార్తాలు పిలిచారు. అంతకుముందు ప్రభు అస్తమన్న గ్రామం వెళ్ళి అక్కడ నివాసం ఉన్న పరిచయం ఉన్న చక్కటి అనుబంధం. కానీ ఈసారి మాత్రం ప్రభు వారు వెళ్ళలేదు. అప్పుడు అన్నారు, దీని వలన దేవుని కుమారుడు మహిమ పరచబడాలి. ఇది ఎన్నోది? 5వది కదా. 5వది దేవుని కుమారుడు. నీ జీవితంలో దేవుని కుమారుడిగా నువ్వు మహిమ పరిచే అనుభవాలు ఉన్నాయా? మహిమ పరచగలగాలి. నీకున్న వ్యాధి దేవుని యొక్క మహిమకి దాన్ని తిప్పేసుకో. నేను చాలాసార్లు చెప్తాను, నేను ఈ విధంగా మాట్లాడలేను, నేను 4 ముందు మాట్లాడలేను. మా అత్తలిద్దరు ఇక్కడ ఉన్నారు. కానీ నా బలహీనతని దేవుడికి ఇచ్చుకున్నప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడు? మహిమగా తిప్పాడు. నాకన్నా బాగా మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఉందో ఎందుకు మాట్లాడలేదు? నన్ను ఇచ్చబెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని వినిపింపజేసి నన్ను చెప్పే స్థాయిలో ఉంచాడు. అది దేవుని కృప. ఎలా అంటే చేశాడన్న డాక్టర్కే బీపీ అన్నమాట. డాక్టర్ ఇంజక్షన్ చేయాలని ముందు బీపీ మాత్రం వేసుకుని ఇంజక్షన్ చేస్తాడు. అటువంటి కేటగిరీ నేను. నాకే భయం. నా జీవిత కాలంలో
ఎప్పుడు మాట్లాడకూడదు అనుకున్నంత దారుణమైందని తెల్లారు లేచితే ప్రభు గురించి చెప్పడానికే దేవుడు నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మాత్రమే కాదు, కేబుల్లోని మీకు అందరికీ తెలుసు కదా, గూగుల్ మీట్ ఎక్కడెక్కడో మాట్లాడడానికి, యూట్యూబ్లో ఎక్కడెక్కడో మాట్లాడడానికి. ఇంకా గొప్పవంత హిబ్రూ భాష, అది అసలు ఎవరు మాట్లాడలేరంటే అది తీసుకొచ్చి నాకు ఇచ్చి దేవుడు నువ్వు హిబ్రూ కూడా మాట్లాడగలవని నించోబెట్టాడు. దేవుని కుమారుడు మహిమ పరచబడాలి. మీ బలహీనత అందుకే చాలా మంది అంటారు మీకేం తెలుసు అండి అంటారు. నాకేం తెలీదు, కానీ దేవుడికి నీకు తెలుసు. నీకు చెప్పే దేవుడు మనిషి కాదు. అసలు మనిషిని చూడకు. నీకు ఏ బలహీనత ఉందో, ఏ ఇబ్బంది ఉందో అందులో నువ్వు మొండిగా వెళ్ళకు. ఒకవేళ నడుము నొప్పి అనుకో, అప్పుడే మోకాళ్ళు వేసే, అప్పుడే ప్రార్థన చేశాను నేను చెప్పట్లా. దేవుణ్ణి అడుగు, ఈ నడుము నొప్పి నీకు మహిమకరంగా ఎలా మారాలి ప్రభువా? నా అనారోగ్యం నీకు మహిమకరంగా ఎలా మారాలి? నా జీవితం నీకు మహిమకరంగా ఎలా మారాలి? ఇందులోంచి దేవుని మహిమ బయటికి రావాలంటే నేనేం చెయ్యాలి అని అడగండి. దేవుడు ఆలోచన ఇస్తాడు, దేవుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాట నువ్వు గనక పట్టుకుంటే దీని వలన దేవుని కుమారుడు మహిమ పరచబడును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికి ఎన్ని అయినాయి నాన్న? 5 అయినాయి కదా. చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో ఈయన ప్రియ కుమారుడు. ఇది ఎన్నది? 6వది. తల్లి ఇప్పటికి ఎన్ని అయినాయి? 5 అయినాయి. దావీదు కుమారుడు, కుమారుడు. ఇప్పుడు ఇది ప్రియ కుమారుడు. ప్రియ కుమారుడు అనిపించుకోవడం వేరు కదా. మీకు అందరికీ తెలుసు. దీవెన నాకు ఉన్న అనుబంధం ఏంటి చెప్పాలి? ప్రియ కుమార్తె కదా, ప్రియ కుమార్తె, ప్రియ కుమార్తె. నేను సైకిల్ తొక్కుని అనడం కూడా తనకి బాగా తెలుసు. మీకు ఎవరికైతే తెలియదు కానీ తల్లి అభిని ఎత్తుకుంది చాలాసార్లు అనమాట. అభిని ఎత్తుకొని మేము తాళరేవు అనే గ్రామానికి వెళ్ళి కదా, వెళ్ళి అక్కడ రొట్టెలు పంచిపెట్టాం. నేను, అమ్మ, దీవెన ముగ్గురు వెళ్ళాం. రొట్టెలు కొబ్బరి నూనెలు పట్టుకొని ఆ ఊరంతా పంచిపెట్టినప్పుడు అభిని ఎత్తుకొని తను ఉంది కదా, నా ప్రియ కుమార్తె. దేవుని స్తోత్రం. అంటే ఏంటమ్మా ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చాను. దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి చెప్తున్న సందర్భం ఏంటది? నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఆయన ఒక్కరే కాదు, మీకు ఈ మాట అర్థం చేసుకోండి. దానియేలు నీవు బహుప్రియుడవు, బహుప్రియుడవు. దావీదట దేవునికి హృదయానుసారుడు, చిత్తానుసారుడు. తల్లి ఏమా అబ్రహాం గురించి అంటాడు, నా ప్రియ స్నేహితుడు, నా స్నేహితుడు. నేను చేయదలిచినది అబ్రహాంకి చెప్పకుండా దాచెదనా అని అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదు ఉంది. ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె కూడా ఉన్నట్టే. కుమారుడు ఉంటే కుమార్తె కూడా ఉన్నట్టే. ఏంటి అంటే నీ యందు దేవుడు ఆనందించాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనుషులు ఆనందిస్తారా? ఒకసారి ఆనందిస్తారు, ఒకసారి ఆనందించరు. అంతెందుకు నేను ఫోన్ తీయకపోతేనే మీరు ఆనందించరు. సోళ్ళది గారు ఫోన్ తీయలేదండి అంటారు. వెంటనే ఎక్కడికి వెళ్తుంది? ఫోన్ అమ్మకే. అప్పుడు అమ్మ చెప్తుంటారు అనమాట, రాని పలానా విషయంలో మల్లిక ప్రార్థన చేయించుకుంటుందటమ్మా, లేదా వరాలు చేయించుకుంటుందంట, ఒకసారి ఫోన్ తీయమ్మా ఇలా చెప్పారు అని, లేదా కృపావరాలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు ఇట్టే వెళ్తుంటాయి. నాన్న నీకు చెప్పే మాట ఏంటంటే, ఆనందించడం అన్నది మనుషులు ఈరోజు ఆనందిస్తారు, ఒక గంట పోతే ఆనందించరు, రేపు ఆనందించకుండా ఉండొచ్చు, ఎల్లుండి ఆనందించకుండా. జీవితకాలం ఒక మనిషి మరొక వ్యక్తిని ఆనందింప చేయలేడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ విషయం గుర్తుపెట్టుకో. అయితే ఒకరున్నారు, దేవుని మనం ఆనందింప చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కనుక దేవుని ఆనందింప చేస్తే, దేవుని ఆనందింప చేయడం అంటే ఏంటి? ఎక్కువ కానుకెత్తే దేవుడు ఆనందంగా ఉంటాడా? మరి రైట్, దేవుని చిత్తం,
ప్రభు నీ చిత్తం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రభు ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మీరందరూ నా పట్ల నీ చిత్తమేంటి, నీ చిత్తమేంటి, నీ చిత్తమేంటి ప్రతి విషయంలో. తల్లి ఎప్పుడో మీరు చిన్నపిల్లలు, అభి పుట్టినప్పటి నుంచి సంఘం ఉందని నా బాగా జ్ఞాపకం. అభి ఇక్కడ చిన్నపిల్లాడుగా డ్యాన్స్ వేయడం మీలో జ్ఞాపకం ఉందా తల్లి? కృపవరం నాకు వరాలు గుర్తుండదు, మహిమ గుర్తుంటది, దేవుడు నాకు గుర్తుంటది. తల్లి ఏదో కృష్ణవేణి గారు ఏంటి చెప్పరే ఆవిడ గుర్తుంటది. అంటే ఈ సంఘం పెట్టి సుమారు 14 సంవత్సరాల పైన. తల్లి మీరు చిన్నపిల్లలు కాదు, మీరు పెద్దవాళ్ళు. ఏదన్నా విషయం వచ్చిందనుకోండి, ప్రభు దగ్గర మోకరించండి. మీ తలంపులు ఆ సమస్య మీద మంచిగా మీరు చెప్పుకోకూడదు, మంచిగా మీరు చెప్పుకోకూడదు. ఓకే ప్రభువా దీనిలో లోపాలేంటి, దీనిలో ఇది సరి చేయండి ప్రభా అని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొని ఆయన చిత్తానికి అప్పగించినప్పుడు, ఇదిగో నీవు నా ప్రియకుమార్తెవి, ప్రియకుమారుడివి, నీ యందు నేను ఆనందించుచున్నాను అంటాడు. దేవుడు చెప్పిన చిత్తము చెయ్యడమే. తండ్రి తన కుమారునట పంపించాడట లోకానికి. ఎందుకు? చనిపోవడానికి, చనిపోవడానికి, ప్రాణాలు కట్టడానికి, శ్రమలు పొందడానికి. అయినా సరే ఈ తండ్రి ఏం చేశాడు? తను తాను తగ్గించుకొని దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఇదేనది 6వది. ప్రియ కుమారుడిగా కూడా మనం ఉండాలి. ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఏంటి? ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి, నన్ను ఏ విధంగా నువ్వు నిలబెడుతున్నావు. అందరూ సేవకులు కాదు, అందరికీ దేవుడు పరిచర్య అప్పగించాడు. కానీ ఉన్న పరిస్థితుల్లో సమరయ స్త్రీ, ఆమె ఎంత పాపాత్మరాలు మీకు అందరికీ తెలుసు. ఆవిడ ఒక ఊరిని రక్షించింది. రోషంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాంటి స్త్రీ ఒక ఊరిని రక్షిస్తే మన దేవుడి కృపలో ఆవిడ కన్నా మంచి చరిత్ర కలిగిన వాళ్ళమే. ప్రభు కృప. మనం ఎంతమందిని రక్షించగలగాలి, ఎంతమందిని రక్షించగలగాలి? ఆవిడ ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూపిస్తాను రండి అందంతే. ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూపిస్తాను రండి అని తీసుకొచ్చి ఎవరిని చూపించింది? కాబట్టి మీరేం చేయాలి? లోకానికి యేసయ్యని చూపించాలి, సంఘానికి దారి చూపించాలి. మేము ఇక్కడే బలం పొందుతున్నాం, ఇక్కడే మా గురించి ప్రార్థనలు అవుతున్నాయి, ఈ సన్నిధిలోనే మాకు ఆశీర్వాదాలు వస్తున్నాయి అని చెప్పి దేవుని చిత్త ప్రకారం మీరున్న చోట దేవునికి మహిమకరంగా బ్రతకండి, మహిమకరముగా బ్రతకండి. ఏనన్నా మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. పెండ్లి కుమారుడు, ఈసారి ప్రభువారే అన్నారు, పెండ్లి కుమారుడు తనతో ఉన్నప్పుడు ఎవరును సాయంత్రం ఉపవాసం ఉంటాడట. ఉన్నది ఎక్కడ? అదేటారా మీరైపోతే నాకు తమతో కూడా నుండి కాలం నా పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుక్కోబడి దినములు వచ్చినప్పుడు వారు ఉపవాసం. ఇప్పుడు ప్రభువారే అంటున్నారు, ప్రభువారే అంటున్నారు, తను ఎవరిని అనుకున్నారు? పెండ్లి కుమారుడు. ఓకే, పెండ్లి కుమారుడు మనతో ఉంటాయట. మనం దుఃఖపడకూడదు, దుఃఖపడకూడదు. ఏ ఆవిడ ఉంటది, ఎవరావిడ? హన్నా కదా, దైవజనుడికి సైతం ప్రేయర్ పాయింట్ అర్థం కాదు కదా. ఆవిడే బహు దుఃఖలుండి ఆవిడ ఎడుతుంటే ఇతను మాట అనేసాడు. పెళ్ళిన్న అన్న మాటలు ఒక ఎత్తు అయితే ఆవిడ అన్నమాట మరీ ఘోరం. అందుకే పెళ్ళిన్న ఏమన్నదో రాయలేదు, కానీ దైవజనుడు ఏమన్నాడు మాత్రం బైబిల్ గ్రంథంలో రాశారు. నువ్వు ఎందాక మొత్తురాలవై ఉందువు అనేసాడు. ఏకంగా దెబ్బకుండి మరీ చిరిగిపోయి ఇంకోళ్ళు అయితే బైబిల్ అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా మెట్లు తిరిగి పారిపోనేమో ఆవిడ. కాబట్టి అందరి నీ సేవకురాలనైనా నన్ను మత్తురాలిగా నువ్వు పెంచవద్దు, నేను మద్యము తాగలేదు అని చెప్పి అక్కడ సంజాయిషి చెప్పుకున్నప్పుడు ఏలి అంటాడు, ఇదిగో దేవుడు నువ్వు చేసుకున్న మనం నీకు దేవుడు అంగీకరించాడంటే నాట నుండి ఆమె దుఃఖముకురాలై ఉండుట మానేను. దేవుడు నీకున్నాడు అంటే ఒక గొప్ప ధైర్యం ఏంటంటే దుఃఖం ఉండకూడదు. అలా అంటే సోమనాథ్ గారు మీరు చాలాసార్లు కన్నీరు కరుస్తారు కదంటే ఇది ఆనందంతో వచ్చే దుఃఖం, హల్లెలూయా, బాధ కాదు. ఎందుకంటే ఏ స్థితిలోంచి ఎక్కడికి వచ్చానో నాకు తెలుసు. ఈ లోపల అనేక మంది కనుమరుగైపోయారమ్మా. ఇదే సమస్యలు ఉన్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, అదే సమస్యల్లో ఇప్పటికే ఉన్నారు, అదే సమస్యల్లో వాళ్ళు వృద్ధులైపోయారు, అదే అనారోగ్యాల్లో వాళ్ళు కొంతమంది లేరు. దేవుడు కృప ఏంటంటే
ఆయన ప్రతిదీ ఇచ్చి 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 అలా లేపి నించోబెట్టాడు నన్ను. అసలు నాకు ఇవ్వడానికి నాకు కాకుండా ఇంకొకరికైతే బాగున్నాం అనుకున్న గొప్ప సాక్షి నా దగ్గర ఉంటాం. ఇదే హీబ్రూ నాకు కాకుండా ఇంకెవరికైనా అయితే పడి ప్రపంచాన్ని చుట్టూ వచ్చేద్రేమనుకుంటాం. ఇప్పటికీ ఇదే హీబ్రూ నాకు కాకుండా ఎంతో గొప్ప దైవజనులు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చి ఉంటే రోజుకి 1,00,000 మంది చెప్పేద్దరు. నేను అది అనుకుంటాను, నన్ను ఎందుకు ఎంచుకున్నావు ప్రభా? నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. మరలా నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనం దుఃఖముఖులై ఉండకూడదు, కానీ మన స్థితి మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞులై ఉండాలి. హల్లెలూయా, కృతజ్ఞత కలిగి ఉండాలి. పెండ్లి కుమారుడు ఉన్నాడు మనతోటి. ఒక పెండ్లి ఇల్లు వాతావరణం అక్కడి నుంచి చూసి ఆ పెరట్లో ఆ సందడి, ఆ పూలు, ఆ డెకరేషన్, ఈ వీచ్యాలు చూసేటప్పటికి మళ్ళీ ఏమొచ్చేస్తుంటది, ఊపొచ్చేస్తుంటది కదా, ఊపొచ్చేది. అంతవరకు ఈ బరువు బ్యాగ్ మోస్తున్నా మనం ఉస్సు లాక్కెళ్ళాలో అప్పటి నుంచి సింగిల్గా మోసుకుని వెళ్ళిపోతుంటాం కదా. మనకు తెలుస్తున్న పిల్లల మొహం కనబడినా, పెద్దల మొహం కనబడి మన మొహాలు వెళ్ళిపోతుంటాయి కదా. చక్కగా పెండ్లి ఇల్లు అంటేనే దూరం నుంచి చూస్తే ఆనందం అమ్మ. అదే వేరే ఇల్లు ఉంటాయి కదా, అలాంటి ఇల్లు దూరం నుంచి కదా కబురు వెళ్ళినప్పుడే నవనాళ్ళు కుంగిపోతాయి. నీతో దేవుడు ఉన్నాడు, ఆయన పెండ్లి కుమారుడు. ఆయన ఉంటే ఆయన సన్నిధి ఉన్నట్టే. దేవుడు ఉన్నందుకే నువ్వు ధైర్యంగా ఉండు. హల్లెలూయా. సమస్య తీరిందా తీరలేదా అది తర్వాత విషయం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇస్తానన్నాడండి, అందుకు ధైర్యంగా ఉన్నాను, ఇచ్చేక ధైర్యంగా ఉంటాను. ఇచ్చిన కొన్నాళ్ళు చూస్తే అది మంచి చెడో చూస్తే అలా కాదు. దేవుడు ఉన్నాడు, ఇస్తాడు, పోతాడు. శద్రకు మేషక అబేద్నెగోలు అలా ఏమన్నా చాలా ఫేమస్ మాట. మా డాడీ చెప్తారు, రక్షించకపోయినా నమస్కారం చేయండి. ఇందుని గురించి నీకు సమాధానం ఇవ్వాల్సిన చింత కూడా బదులైపోతాడు. అసలు నువ్వు అడిగితే సమాధానం ఇవ్వాల్సిన ఇంకా రాజైన నెబుకద్నెజరు అని మాట్లాడతాడు. ఇంకా దరిద్రం అనమాట. పేరు పెట్టి పిలిచేసాడు. చెప్పినామంటే చెప్పకపోయినామంటే అని చెప్తారు. అంటే దేవుడు మనతో ఉంటుంది పెండ్లి కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ముఖము చిన్నబుచ్చుకుంటే రాజు సైతం ఏమంటాడు తెలుసా, నీకు రోగం లేదు కదా అంటాడు, నీకు వ్యాధి లేదు కదా, నువ్వెందుకు మొహం అలా పెట్టుకున్నాను అంటాడు. మనకి వ్యాధి లేదు, మన ముఖాలు ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకు ఆ సంతోషం? దేవుడు ఉన్నాడు. ఏదో సాధించాను కాదు, దేవుడు ఉన్నాడు మనతో పాటు. పెండ్లి కుమారుడు మనతోటి ఉన్నాడు. ఏమన్నా ఇంకొక 2 మాటలు చూద్దాం. ఏతల్లి మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. కాడా చూసారా, ఇతడు అయితే 2వ వచనం చివరనమాట. ఇతడు మరియ కుమారుడు కాడా కదా, ఇతడు మరియ కుమారుడు కాదా. ఇందాక యోసేపు కుమారుడు ఏంటి, భార్యాభర్తలకి ఇలా వివరించుకోవడం ఉంటుందా అంటే యోసేపు ఏం చెప్పాడు, దేవుడు వచ్చి ఒక మాట చెప్పేసరికి యోసేపు అవునా కాదా టెస్టులు కానీ డిస్కషన్ కానీ ఏం చేయలేదు, సంప్రదించలేదు. వెంటనే తల వంచాడు. తాను చేయలేని పని ఆ నిందకి తాను ఏం చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. అంతకుముందు ఉన్న వాళ్ళు అంటారా, ఇంతకుముందు బాగా అరిసాడు, ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయిపోయాడు కాబట్టే ఇతరులు ఏదో తప్పు జరిగి ఉండొచ్చు అని అన్నా సరే మౌనం అయిపోయాడు, తల ఉంచాడు. ఈవిడెవరంటే మరియ కుమారుడు కాడా. మరియ కుమారుడు అంటే ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కన్ను అన్న ప్రవచనం ప్రకారం ప్రభువారు గబ్రియేలు దేవదూత ద్వారా వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు గర్భవతివై కుమారుని కలుగు అంటే ముందేముంది, నేను పురుషుని ఎరుగని దాన్ని ఇది నాకు ఎలాగూ జరుగును అన్నప్పుడు అప్పుడేమన్నాడు దేవదూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు గర్భవతివి అవుతావు. మరియ కుమారుడు కాడ. నువ్వు నీ జీవితంలో చేయలేని గొప్ప ప్రణాళికలు నీ పట్ల ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకే తినడానికి ఆహారం ఉండదు, దేవుడు నీకు వృద్ధాశ్రమం ఇస్తానంటాడు అన్నమాట. అప్పుడు ఏమంటా, నాకే లేదు ప్రభా, నాకు వృద్ధాశ్రమం ఏంటి, నాకు చిల్డ్రన్ మినిస్ట్రీ ఏంటి, నేను దుప్పట్లు పచ్చి పెట్టడం ఏంటి, ఇది నాకు ఎలాగ సాధ్యం అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, నిన్న శక్తి కమ్ముకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి చాలా ఉదాహరణ మన సంఘంలో ఇంకొక పవరాన్ని చెప్పచ్చు. ఒకప్పుడు పరిస్థితి మనకి తెలుసు, నాకన్నా మా అమ్మగారి బాగా తెలుసు. లేదండి, నాకన్నా మా అమ్మగారికి బాగా తెలుసు. కింద సంవత్సరం పరిస్థితి, ఈ పరిస్థితి కొంచెం తారుమారైంది కానీ కింద సంవత్సరం పరిస్థితి
ఆ పరిస్థితికి ఈ పరిస్థితికి ఆ మధ్య తేడాటి పరిశుద్ధాత్మ వారి జీవితాల్లోకి వచ్చి వాళ్ళ పట్ల కార్యాలు జరిగించారు. అంతే. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో అడుగు, దాన్ని నీ స్థితితోటి పోల్చుకో. హల్లెలూయా. మరియ కుమారుడు అనిపించుకోవాలి. మనం ఏమనిపించుకోవాలి? మరియ కుమారుడు అనిపించుకోవాలి. దేవుడు ఏం చెప్పాడో అంతే. నోరు మూసాయి, అంతే. నోరు మూసాయి. నేను ఈ మధ్య అదే నేర్చుకున్నాను, బాగా నేర్చుకున్నాను ఆ విషయంలో. నేను సైలెంట్ అయిపోయి దేవుడు ఏమన్నా ప్రణాళికలు చెప్పినప్పుడు ఆ ప్రణాళికలన్నీ మౌనం అయిపోయి ఇన్నాళ్ళు చెప్పేసుకుని ముఖ్యంగా మా అన్నయ్యకి రోజు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పేదాన్ని. దేవుడు చెప్పాక ఇంకేం చేశానంటే మౌనం అయిపోయి దేవుడి దగ్గర కనిపెట్టడం నేర్చుకోవాలి. కానీ దేవుడు చెప్పిన వాడు ఎవడు? దేవుడు మనిషి కాదు. నీవు దేవుడు అవ్వ గనుక నీ మాట సత్యము అని ఉంటుంది బైబిల్లో కదా. నా వృత్తాంతాలు డాడీ దావీదు అంటాడు ఆ మాట. మందిరము కట్టే విషయంలో నాతాను మందిరం కడదాం అంటారు. తర్వాత ఏమంటాడంటే నాతాను వచ్చి నువ్వు వద్దులే, నువ్వు కట్టతో సొలొమోను కడతాడు, అయినప్పటికీ నీ సింహాసనం తరతరాలు ఉంటుంది, దేవుడిని నెచ్చెత్తాడు అని ఇవన్నీ చెప్పాక నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము తరతరములు ఆశీర్వదించబడుతుంది అని చెప్తూ నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము అని చెప్పాడు. మరియ కుమారుడు కాడ నీకు తెలియని, నీకు ఊహకు అందని గొప్ప సంగతులు దేవుడు నీకు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది అన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది, అవే కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని అయినాయి అమ్మ? 8 అయినాయి. నాన్న ఏంటవి? సరే 9 చెప్పకపోతే వరాలు ఊరుకునేలో లేదమ్మా. ఇప్పుడు 9 చెప్పాలన్నాడు. 9 తల్లి లోకాసువార్త 10వ అధ్యాయం 6వ వచనం. ఇది కిందన కూడా చూస్తాం మనం ఈ మాట. లోకాసువార్త 10వ అధ్యాయము 6వ వచనం. ఈ ఇంటికి సమాధానమగును గాక అని రాస్తూ పుట్ నోట్లో ఉంటది. నాన్న చదవాలి. సమాధాన కుమారుడు. సమాధానమగును గాక అని రాస్తూ అక్కడ ఏమన్నాడు? కుమారుడు. చూసారా ఈ మాట? సమాధాన కుమారుడు అంటే ఏంటి? ఇప్పుడు దీవెనకి నాకు మధ్య ఏదో గొడవ అనుకోండి, ఈ మాట నెరవేరదు. దేవుడి సన్నిధిలో చెప్పినా జరగదు. ఇప్పుడు దీవెన ఇటు మొహం, ఇప్పుడు నేను ఇటు మొహం అన్నమాట. మా మధ్యలో మా అమ్మగారు నా కోసం మీద చెయ్యి, దీని నా కోసం మీద చేసి సమాధానపరచాలి. హల్లెలూయా. అంటే అర్థమైతే ఇప్పుడు మీకు కూడా మీ కుటుంబాల్లో ఏవో గొడవలు, ఏవో ఇబ్బందులు ఉంటాయి. అదేదో నీకు తెలుసు, ఇంకా గొడవ అయ్యింది కదా, నీది పట్టుకొని నువ్వు సరే రింగా వచ్చేసరికి తిరిగేవాడు ఏం చెయ్యాలి? ఊరుకుండిపో. ఆ గొడవ స్వస్థం అనగడానికే ప్రయత్నించు. గొడవలు దేవుని నమ్ముకున్న బిడ్డల ట్రాక్టర్ ఉంటే అక్కడ గొడవలు ఏమైపోలా? సమాధాన పడిపోవాలి, తగ్గిపోవాలి. పోలే నువ్వు ఊరుకో. వాళ్ళు ఊరుకోరు. ఎవరు ఊరుకుంటే వాళ్ళు సమాధాన కుమారుడు. మొక్క గుర్తెట్టుకోండి. ఎవరు ఊరుకుంటే వాళ్ళు సమాధాన కుమారుడు. యేసయ్య మనలో ఉన్నాడు అంటే అనొచ్చు. వాళ్ళు మాట అన్నారు, దానికి తగ్గ జవాబు మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్న జవాబు ఇంకా స్ట్రాంగ్ అన్నమాట, చాలా స్ట్రాంగ్. హైకోర్టుకి వెళ్ళినా మనమే నెక్కుతాం, అంత పెద్ద జవాబు ఉంది మన దగ్గర. కానీ ఏం చేయాలి? సమాధాన పడడం కూడా వేరు. ఈ విషయం గుర్తెట్టుకోండి. అబ్రహాము సొదొమ గొమొర్రాల రాజు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు చెప్పాలి మీతో మాట పాపులు కదా. అమ్మలో చెప్తున్నట్లు ఆదికాండము 13వ అధ్యాయంలో, ఆదికాండం కదా 13వ అధ్యాయము 11 10 నుంచి అతను లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూసెను. 12 నాన్న ప్రదే కాపురం అండి. సొదొమ దగ్గర కూడా సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులు. ఇలాంటి వాళ్ళకి ఎవరైనా అమ్మాయిని ఇస్తారా? అబ్బాయిని తెచ్చుకుంటారు కూడా అక్కడ నుంచి. కోడల్ని తెచ్చుకో, కొడుకునేమో సమస్య లేదు. వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్తే బాగుంది. బహు పాపులు, దుష్టులు,
కానీ అలాంటి వాళ్ళతో ఆ రాజుతో అబ్రహాం కలిసి కూర్చొని మాట్లాడాల్సిన సమయం ఒకటి వచ్చింది. అప్పుడు అబ్రహాం వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడితే అప్పుడు ఏమన్నాడు, సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి మొత్తం ఆస్తి నువ్వే పట్టుకుపో అన్నాడా. ఇదే 14వ అధ్యాయం చివరికి వస్తే, లోతు నీ వాళ్ళ సంపద అంతా పట్టుకుపోతారు కదరా తల్లి. అప్పుడు అబ్రహాం 318 మందిని కదా తన ఇంట పుట్టి అలవర్చబడిన వారు 318 మందిని తీసుకెళ్ళి యుద్ధానికి వెళ్తారు కదా. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళని పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నప్పుడు అబ్రహాము సొదొమ గొమొర్రా మనుషులు ఆ రాజు దగ్గర కూర్చోవలసిన సందర్భం వచ్చింది. అక్కడ కూర్చుంటప్పుడు సొదొమ రాజు ఏమన్నాడు, మనుషుల్ని నాకు ఇచ్చి ఆస్తి మొత్తం పట్టుకుపో అంటే అప్పుడు ఏమన్నాడు అబ్రహాము, నేనే నిన్ను గొప్పవాణిగా చేసి తినని నాన్న చెప్పాలి తల్లి. 23వ వచనం, ఆదికాండం 14వ వచనం. అబ్రహాము నేనే అబ్రహాముని ధనవంతుడిగా చేసి నీకు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏదైనా తీసుకొనను. అప్పుడు ఆకాశంలో చేయించున్నాను. అయితే ఈ పడుచువారు చదవాలి తప్ప అది వేరు చాలు. ఇప్పుడు అబ్రహాముతో పాటు ఉన్న వాళ్ళకి ఏం పెట్టాడు, ఆహారం పెట్టాడు. అబ్రహాం తినలేదు. ఈ పొడుచువారు, అబ్రహాం ఏం పడుచోడు కాదమ్మా, ఈ పొడుచువారు తిన్నది తప్ప ఇంకేం వద్దన్న. అబ్రహాం సొదొమ గొమొర్రా రాజులతో కూర్చున్న వాళ్ళు పెట్టిన భోజనం తినలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకో. కలపలేదు, వాళ్ళల్లో వాళ్ళకి ఇంకా బంధుత్వాలు చేసేసుకోలేదు. ఏమో అర్థమవుతుందా? కాబట్టి సమాధాన పడడం అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని తినడం కాదు, వాళ్ళని మనం తెచ్చేసుకొని మన ఎన్ని వాళ్ళకి ఇచ్చడం కాదు. సమాధాన పడడం అంటే హృదయంలో సమాధానం పడాలి. చూస్తే నవ్వి చూసుకోండి, మాట్లాడితే పలకరిస్తే పలకరించి. ఏమ్మా బాగున్నారా అంటే కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం చదవండి పెద్దలు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకుని భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంటున్నాను కొడుకుని నాన్న. ఇంకా నేనేమి మాట్లాడతామో అయితే క్షేమమును మౌనంగా ఉంటుంది. చూసారా ఏమా ఎలా ఉన్నారు అని ఎవరన్నా అడిగితే నవ్వేమా అంతే కూర్చొని మాకు పవర్ అలాగా నేను అవి చేయించుకుంటున్నాను నాన్న. అదవుతున్న సమాధానకారకుడు వేరు, లోకువిచ్చుకోవడం వేరు. నువ్వు లోకువిచ్చుకో, సమాధానకన్న కుమారుడు నీలో ఉన్నాడు అనిపించుకో. లోకువిచ్చుకో, సింపుల్గా వెళ్ళు, సింపుల్గా ఉండు. ఏదన్నా అడిగితే పైన మాట్లాడేసి వచ్చేయాలి, అంతే అయిపోయింది. మళ్ళా చెప్తున్నా, నేను ఎంతమంది వచ్చానా? 9 మంది. దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటి? లోపాలు సరి చేసుకునే మనస్సు ఉండాలి. నువ్వేంటి నాకు చెప్పేది అనకూడదు. అందుకే మనుషులు చెప్పకూడదు ఆ విషయం. మనుషులు చెప్తే సొల్లతి గారు ఇలా అన్నారంట అంటారు తర్వాత. కాబట్టి మనుషులు చెప్పకూడదు. దేవా నా లోపాలను సరి చేయి ప్రభా అని అడగాలి. ఆ తర్వాత మనుష్య కుమారుడు అంటే అర్థం ఏంటి? మనుష్య కుమారుడు అని నేను చెప్పుకున్నా. మనకేమైనా సమస్య ఉంటే 3 దినాలు ప్రార్థనలో భూగర్భంలో ఉన్నట్టు ఉండిపోయి మౌనంగా ఉండిపోయి ప్రార్థనలో కనిపెట్టే అనుభవం ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టే అనుభవం. తర్వాత నాన్న యోసేపు కుమారుడు అంటే దేవుడు ఏం చెప్తే అది ఇంకా తిరిగి ప్రశ్న వేయకూడదు. ఇంకా తర్వాత వడ్లవాని కుమారుడు. నీ వెనకాల ఎన్నున్నా, నీ వెనకాల హోదా ఎంతున్నా, ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళమే, ఎవరు తక్కువ వారం కాదు. ఎవరికి ఉండి వాళ్ళకు ఉంటాయి ప్రభు కృప. అయితే అది మనం ఎక్కడా దేవుళ్ళలో చూపించకూడదు. ఇతను వడ్లవాని కుమారుడు అయినప్పటికీ తండ్రి పేరు వాడుకోలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పరలోక తండ్రి పేరే వాడుకున్నాడు. ఏనా? ఆ తర్వాత దేవుని కుమారుడు. నన్ను అది ఎక్కడ చెప్పుకున్నా మనం? మహిమపరచబడాలి. నీ వ్యాధి కావచ్చు, నీ ఇబ్బంది కావచ్చు, నీకున్న సమస్య కావచ్చు, అందులోంచి దేవుని కుమారుడు బయటికి రావాలి. నువ్వు బయటకు వచ్చాక, నువ్వు బయటకు వస్తే మనుషులు పేడే ఇంకేం కాదు, చక్కగా ఇంత పేడ మొదలు తీసి మొహం తీసుకునేస్తారు కదా. దేవుడు కనుక మనల్ని బయటికి తీసుకొస్తాయి రెట్టింపుకు ప్రతిగా
ఏదండి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చే గొప్ప దేవుడు. హల్లెలూయా. ప్రియ కుమారుడు మీ పట్ల దేవుని చిత్తం ఏంటో అడిగి ఆ చిత్తం చెయ్యడానికే నిద్రాహారాలు. నువ్వు ఆహారం తింటావంటే దేవుని చిత్తం కోసం, నువ్వు పడుకుంటున్నావంటే దేవుని చిత్తం కోసం, నువ్వు లేసేవంటే దేవుని చిత్తం కోసం, నువ్వు బైబిల్ చదువుతున్నావంటే దేవుడు నీతో ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే దేవుడు చెప్తే వెళ్ళు, లేకపోతే ఊరుకో, ఏం పర్వాలేదు. ఓ రోజు మాట్లాడు, రెండో పూర్తిగా మాట్లాడడం మానేస్తారేమో, పోలేదు దేవుని కృప. వాళ్ళు కూడా పరలోకంలో ఉంటే అక్కడ మాట్లాడుకుంది కదా, ఇంకంతా అలా అనుకుని ఊరుకోవడమే. ఏదండి అందులోంచి మనం ఏం చేయాలా? ప్రియ కుమారుడు కుమార్తెగా దేవుడు ఆ యొక్క విషయాన్ని కూడా మనం చూపించుకోవాలి. ఆ తర్వాత పెళ్లి కుమారుడు మనతో పాటు దేవుడు ఉన్నాడు. చిన్న విషయం కాదు. ఏ రాజకీయ నాయకుడు ఎవరో కాదు, మనతో పాటు ఉన్నది ఎవరు? దేవుని కుమారుడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారా, వీళ్ళందరికీ రేపు వచ్చి మార్చి నెలలో ఎగ్జామ్స్ వస్తే వాళ్ళ సార్ వాళ్ళ వైపే ఉన్నాడు అంటే అప్పుడు ఏంటి? బాగా మార్కులు పడతాయి కదా, బాగా మార్కులు పడతాయి. వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో, మా సార్ మా వైపు ఉన్నారు, ఎలా అన్నా మమ్మల్ని పాస్ చేయించేస్తారని. మన దేవుడు మనతో ఉన్నాడు. ఎలా అన్నా మన పరలోక రాజ్యం ఒక కాలు ఎట్టి వరకు రెండో కాలు కూడా పెడుతుంది. హల్లెలూయా. మరియ కుమారుడు నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు అత్యుత్తంగా ఉంటాయి. అది నీకు అసాధ్యం. కానీ పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది అంటే నీ శరీరం పరిశుద్ధాత్మకి ఆలయముగా ఉంచాలి. హల్లెలూయా. దేవుని శక్తి రావడానికి నిన్ను ఒప్పుకో. ఐసీలో ఉన్నా కూడా ఇంజక్షన్ ఇవ్వడానికి అంటాడా? అన్నా సరే కట్టిపడేసి ఐసీలో ఉన్నాడు. ఇంకేదన్నా సమస్య లేదు. ఆ చెయ్యాలి ఇష్టం, ఈ కాలు ఇష్టం, ఈ గుండాలు ఇష్టం కదా, ఎన్ని టెస్టులు ఎన్ని బ్లడ్లో లాగెత్తుంటారు. అలాంటిది మనం జీవము గల దేవుని గురించి నోరెత్తకుండా, చెయ్యి ఎత్తకుండా, కాలు ఎత్తకుండా, చూపెత్తకుండా ఆయన చిత్తానికి ఒప్పుకోవడమే. అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు ఈ చెయ్యి మహిమ పొందుతుంది, ఈ కాలు మహిమ పొందుతుంది, ఈ చూపు మహిమ పొందుతుంది, మీరు వాడే వస్తువులు కూడా మహిమ పొందుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి ఇంకా సమాధానం కుమారుడు. మీరు ఎక్కడుంటే అక్కడ ఏముండాలి? సమాధానం. ఒక గొడవని రెట్టించొద్దు, ప్రభు దగ్గర పెట్టుకోండి, ప్రభువుని క్షమించమని అడగండి. వాళ్ళకన్నా గొప్ప విషయం మీకు తెలుసు, అయినా సరే సమాధాన కుమారుడు అక్కడ ఉండి ఇలా చూడండి. మీకు అంతకే వీలు కాకపోతే ఒంటరిగా వచ్చి మందిరంలో దేవుని దగ్గర మీరు ప్రార్థించండి. హన్న అలాగే చేసింది. హన్న అత్యంత మిక్కిలి కోప కారణాన్ని బట్టి మందిరానికి వచ్చిందంట. ఆవిడకి ఏమొచ్చింది? కోపం వస్తే ఎక్కడికి వచ్చింది? ఎవరికి? పాస్టర్ గారితో గొడవడానికి. ప్రార్థన చేసి దేవునితో చెప్పడానికి. మీకు గట్టి కోపం వస్తాయి, ప్రార్థనలో కూర్చుంటోండి, దేవుడి దగ్గర అన్ని చెప్పేయండి. దేవుడు కుమారుడు 9 లక్షణాలు ఉన్నాయి. అయితే ఈ 9 లక్షణాలు మనలో ఉన్నప్పుడే క్రిస్మస్. ఇది క్రిస్మస్ సందేశం. ఎందుకే మర్చిపోయారు మళ్ళీ మీరు, అందుకే మొట్టమొదటి చెప్పాను మరియా యోసేపులు కదా అని చెప్పేది క్రిస్మస్ సందేశం. ఎందుకంటే మనం చాలా ఎదిగిపోయాం. ఎప్పుడు చిన్నపిల్లల బట్టలే కదా, పెద్ద బట్టలు కట్టుకుంటాం కదా, పెద్ద పెద్ద బట్టలు కట్టుకుంటాం కదా మనం. సో మనం 9 రకాల కుమారుడు లక్షణాలు మన జీవితాల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.